మరో బ్రిక్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. పుష్ప 2 సినిమా విడుదల రోజు బౌన్సర్లను తీసుకుని అల్లు అర్జున్ థియేటర్ కు వెళ్లారని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పర్మిషన్ ఇవ్వకున్నా వెళ్లి తొక్కిసలాటకు కారణమయ్యారని దుయ్యబట్టారు. రేవతి కుమారుడిని బతికించాలని వైద్యులను కోరామన్నారు. రేవతి కుమారుడి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో మాట్లాడిందంటే ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి అంటే గౌరవం ఉండాలి. అందుకని ఇప్పటికెళ్ళి బెనిఫిట్ షోలు ఇచ్చేది లేదు, ఎక్స్ట్రా షోలు ఇచ్చేది లేదు, రేట్లు పెంచేది లేదు. అక్కడ సినిమా ప్రొడ్యూసర్లు కానీ వారికి చెప్తున్నా, మీరు డబ్బులు ఇచ్చే అవసరం లేదు, కానీ మీరు మానవత్వం ప్రదర్శించాలి, మానవత్వంతో మీరు ఉండాలి, ఆ కుటుంబాన్ని పరామర్శించాలి. అంటే మరి మీరు అందరూ ఏం చెప్పాలి? మనకు 30 ఏళ్ళకి మీరు ప్రజా జీవితంలో 3,000 కోట్లకు సంవత్సరానికి కూడా ఇస్తున్నాం. మాకు సినిమాలు యాక్ట్ చేసి డబ్బు సంపాదించుకుంటూ పర్వాలేదు చేసుకోను, ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు. కానీ పోలీసులు దుర్భేదలాడి డీసీపీ గారు పోయి బదిలాడి సినిమా రిలీజ్ కాకుండా వెళ్ళిపోవాలంటే కూడా పోరు. దాన్ని గారు మేము ఇమేజ్ ఖరాబ్ చేసిన ముఖ్యమంత్రి గారు అవమానపరిచినట్టు, ముఖ్యమంత్రి గారు సభానాయకులుగా ప్రకటన పోలీస్ ఆఫీసర్ సీసీటీవీ ఇచ్చే వెంటనే అల్లు అర్జున్ గారికి క్షమాపణ చెప్పాలి, ముఖ్యమంత్రి గారికి క్షమాపణ, ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి. ఈ ప్రభుత్వం ఎప్పుడు కక్ష కట్టదు. సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహించాలని నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా బెనిఫిట్ షోతో పాటు సినిమా రేట్లు, బడ్జెట్ సినిమా అంటే రేట్లు పెంచడం అన్ని వర్గాల వారికి కేసీఆర్ గా కాదు, ఎవరు వచ్చినా ఎమ్మెల్యే సంతకాలు పెడుతున్నారు మినిస్టర్లు. అలాంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్ మీద నిన్న పేపర్ స్క్రిప్ట్ రాసుకొని ఆ విధంగా ముఖ్యమంత్రి మాట్లాడిన దాని మీద ఎందుకు మాట్లాడడం తప్పు కాదు. ఉల్టా క్షమాపణ చెప్పి ఇక ముందు ఇలాంటి జరగవు. ఓపెన్ డార్ ట్రిబ్యునల్ భూమి మేము బెనిఫిట్ షోలు మాకొద్దు, మేము ప్రజలలో సింపుల్ గా ఉంటాం. గతంలో ఏమైనా కరువు కాటకాలు వచ్చి వర్షాలు వస్తే ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ జోలు బట్టి హ్యాబిట్స్ అడిగేది, వాళ్ళు సంపాదనలో 10% ఇచ్చేవాళ్ళు. లేదంటే ఎందుకు వద్దంటారు? బౌన్సర్లను పెట్టుకోలేదో 1000 మందిలో పోలీసులు వస్తానే పోతాం. మరి ఈయన బౌన్సర్లు పెట్టి హాస్పిటల్ కి స్టూడెంట్స్ భర్తకు వేయని చెప్పి ఆ అబ్బాయిని చూసి వచ్చి 6 లక్షలు వేసి ఆయన 15 లక్షలు అప్లై చేసి లివర్ ఆన్పోయింది. నాకు నిన్న పోయి 2-3 గంటలు వాళ్ళ కూర్చొని అమ్మాయి బిడ్డకు ధైర్యం చెప్పి, భర్తకు ధైర్యం చెప్పి, 6 లక్షలు కూర్చోపోతారు. వాళ్ళందరూ వచ్చి నా ఏరియాని నిలుస్తున్నారు. 25 లక్షలు వెంబడే కోమటిరెడ్డి ప్రతి కోట చెక్ ఇచ్చేసి నీ 2 బిడ్డలు నేనే కనిపిస్తానని చెప్పిన. అసెంబ్లీలో మాట్లాడిందంటే ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి అంటే గౌరవం ఉండాలి. అందుకని ఇప్పటికెళ్ళి బెనిఫిట్ షోలు ఇచ్చేది లేదు, ఎక్స్ట్రా షోలు ఇచ్చేది లేదు, రేట్లు పెంచేది లేదు. అక్కడ సినిమా ప్రొడ్యూసర్లు కానీ వారికి చెప్తున్నా, మీరు డబ్బులు ఇచ్చే అవసరం లేదు, కానీ మీరు మానవత్వం ప్రదర్శించాలి, మానవత్వంతో మీరు ఉండాలి, ఆ కుటుంబాన్ని పరామర్శించాలి. అంటే మరి మేము అందరూ ఏం చెప్పాలి? మనకు 30 ఏళ్ళకి మీరు ప్రజా జీవితంలో 3,000 కోట్లకు సంవత్సరానికి కూడా ఇస్తున్నాం. మాకు సినిమాలు యాక్ట్ చేసి డబ్బు సంపాదించుకుంటూ పర్వాలేదు చేసుకోను, ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు. కానీ పోలీసులు దుర్భేదలాడి డీసీపీ గారు పోయి బదిలాడి సినిమా రిలీజ్ కాకుండా వెళ్ళిపోవాలంటే కూడా పోరు. దాన్ని గారు మేము ఇమేజ్ ఖరాబ్ చేసిన ముఖ్యమంత్రి గారు అవమానపరిచినట్టు, ముఖ్యమంత్రి గారు సభానాయకులుగా ప్రకటన పోలీస్ ఆఫీసర్ సీసీటీవీ ఇచ్చే వెంటనే అల్లు అర్జున్ గారికి క్షమాపణ చెప్పాలి, ముఖ్యమంత్రి గారికి క్షమాపణ, ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి. ఈ ప్రభుత్వం ఎప్పుడు కక్ష కట్టదు. సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహించాలని నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా బెనిఫిట్ షోతో పాటు